ఈ నూతన సంవత్సరములో మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము అని, పాతవి గతించిపోయినవి, పాత విషయాలతో నాకు ఇక సంబంధము లేదు, పాత విషయాలను తలంచుకొని బాధపడవలసిన అవసరము లేదు అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని మనవి చేస్తున్నాను. ఆమెన్, హల్లెలూయా. అయితే ఈ నూతన సంవత్సరములో మన ఆలోచనలను నూతనపరుచుకుందాం, మన మనస్సుని నూతనపరుచుకుందాం. మరి మన మనస్సుని అణుచుకోవాలని చెప్పి వాక్యం చెప్తా ఉంది. మనస్సు అణుచుకోలేకపోతే ప్రాకారము లేక పాడైన పురము ఎలాంటిదో తన మనస్సు అణుచుకొనలేని వాడును అంతే అని చెప్పి వాక్యం చెప్తోంది. మొదటిగా ఈ విషయాలు నేను ఈ మనసును అణుచుకోవాలి అనే విషయాన్ని గత సంవత్సరంలో నేను మీకు రాసి ఇవ్వడం జరిగింది. మరి అది ఎంతమంది ఇళ్లలో ఉందండి? ఇంకా వెరీ గుడ్, చాలామంది ఇళ్లలో చాలా జాగ్రత్తగా దాశారు దాన్ని. దేవునికే మహిమ. అది అంత ఈజీగా పాడవడానికి వీలు లేకుండా కూడా నేను దాన్ని తయారు చేశాను. అయితే కొంతమంది మరీ దాన్ని దారుణంగా ఎక్కడ పెట్టారో చెప్పమంటారా? గుమ్మాల దగ్గర పెట్టారు, బయట దయ్యాల పోతాలు రాకుండా. నేను వాక్యం రాసి, ఒరే బాబు నీ మనస్సుని అణుచుకోవాలి, ఇది నీకు లోపల ఉండాలంటే తీసుకొచ్చి దయ్యాలు పోతాలు రాకుండా ఉంటాయి, దీన్ని గుమ్మంలో పెడితే అని చెప్పి బయట గుమ్మడికాయలు ఏలాడ తీసే దగ్గర పెట్టారు. అలా నాకు నవ్వొచ్చింది అది చూసినప్పుడు. అది దయ్యాలు పోతాలు రాకుండా కాదు, అసలు దయ్యాలు పోతాలు నీ మనసులోకే జ్వరపడకుండా ఉండటానికి మనసును అణుచుకోవడం ఎలాగా, మనసును అణుచుకోలేకపోతే ఏం జరుగుద్ది అనే విషయాలు వ్రాసి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. మొదటిగా మనస్సుని అణుచుకోవడం నేర్చుకోవాలండి. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా మనస్సు అణుచుకోవాలి. ఎందుకంటే మనస్సు కోతి లాంటిదని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనస్సులో ఒక స్థిరమైన ఆలోచన ఉండదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాసేపటికి ఉండదు. ఇప్పుడు చెప్తారు అదెంత పని నేను చేసేస్తానండి అంటారు, కాసేపటికి అడ్రస్ ఉండరు. అదెంత పని అండి, అది నాకు వెన్నతో పెట్టిన విద్య, ఉఫ్ఫని ఊది పారేస్తానంటారు. కానీ అసలు అడ్రస్ ఉండరు ఇంకా వాళ్ళు. అంటే ఇప్పుడు బాగానే ఉన్నారు కనుక వాళ్ళు ఒక మాట చెప్పారు మనకి, తర్వాత కాసేపటికి అది కోతి కదా. అందుకని ఏం చేస్తుందంటే చంచలత్వం కలిగి ఉంటుంది. మొదటిగా మనము ఈ చంచలమైన మనస్తత్వం ఏదైతే ఉందో దీని నుంచి ఒక స్థిరమైన మనసులోకి రావాలి. ఒక స్థిరమైన మనసు. మాట ఇచ్చాను అంటే చేసి తీరాలి. మాట ఇచ్చాను చెప్పగలగాలి. నేను మాట ఇచ్చాను, నేను ఎలా చేయకుండా ఉండగలను, నేను మాట ఇచ్చాను, నేను ఎలా తప్పిపోగలను అని మనం ప్రభువుకి మాట ఇవ్వాలి. హల్లెలూయా. ప్రభువునకు మాట ఇవ్వాలి. ఇదిగో ప్రభువా, ఈ రోజు నుంచి నేను ఇలా ఉంటానయ్యా, ఈ రోజు నుంచి నీ మాట వింటానయ్యా, ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా, రెగ్యులర్గా నీ మందిరానికి వస్తానయ్యా, నువ్వు చెప్పినట్టు నేను నడుచుకుంటాను ప్రభువా, నా జీవితాన్ని మార్చవా అని అడిగితే మార్చకుండా ఉండగలడు ఆయన. హల్లెలూయా. తప్పకుండా ఉన్నతముగా ఆశీర్వదించువాడు ఆయన. ఆమేన్. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనములో, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొన లేనివాడును అంతే. ప్రాకారము లేక పాడైన పురము. చూడండి, మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి చుట్టూ ఏం కడతారు? ప్రహరీ కడతారు. ప్రహరీ కట్టకపోతే ఏం జరుగుద్ది? జంతువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పాములు అన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి. అవునా? అంటే బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ప్రహరీ గోడ కంపల్సరీ ఎలా కడతామో, ఈ మనస్సు అణుచుకోలేనివాడు ప్రహరీ గోడ లేని ఇల్లు లాంటివాడు. ఏమండి? అంటే అన్ని విషయాలు వచ్చి ఎక్కడుంటాయి? హృదయం అనే గదిలో కాపురం పెడతాయి. అర్థమైందా మీకు? అందుకని మనసుని అణుచుకోలేనివాడు ప్రాకారము లేక పాడైపోయిన పురము లాంటి వాడు. అందుకని మనసుని అణుచుకోవడం ప్రాక్టీస్ చేయాలి. అదంత ఈజీ కాదు, అది కష్టమైనప్పటికీ కూడా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం నేర్చుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే రెండవదిగా ప్రతి మనిషి కూడా ఓర్పు కలిగి ఉండాలండి. ఓర్పు, సహనము
కలిగి ఉండాలి. కోపము, ఆవేశము, ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. కోపం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక చెయ్య నా లేసదేమని చూస్తున్నా. కోపం లేని వాళ్ళు, కోపం లేని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ కోపం చాలా ఉంది. కోపం ఉంది, ఆవేశము ఉంది. చూడండి, మీరు కోపంలో తీసుకునే నిర్ణయాలు ఏ రోజైనా మీకు ప్రయోజనకరంగా కానీ సంతోషంగా కానీ అనిపించినాయా? మీరు కోపం వచ్చింది, మీకు బాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ కోపంలో ఫోన్ మాట్లాడుతున్నారు, బాగా కోపం వచ్చింది, ఆ ఫోన్ గోడకేసి కొట్టారు. లాభం కలిగిందా, నష్టం కలిగిందా? నష్టమే. చాలామంది బాగా నవ్వుతున్నారండి. ఫోన్లు పగలగొట్టారా? చాలామంది బాగా నవ్వుతున్నారు అంటే నాకు ఏదో ఒక సమయంలో మీ కోపంతో కొన్ని ఫోన్లు పగిలిపోయినాయి. అమ్మా చాలు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినాక ఎన్ని ఫోన్లు పగలగొట్టారమ్మా? యేసయ్య సన్నిధికి వచ్చినాక పగలగొట్టల. చూడండి, మన మచిలీపట్నం శ్రీనివాస్ గారంట ప్రభు దగ్గరికి రాకముందు ఆయనకి విపరీతమైన కోపం ఉండేదంట. సింపుల్గా ఒక 5 ఫోన్లు పగలగొట్టారంటండి. ఆయన కోపానికి గురైనవి ఇవి. 5 ఫోన్లు పగిలిపోయినాయి ఆయన చేతిలో. అంటే పెద్ద రేటు కాదులేండి అంటున్నారు. ఓకే, ఏదోటి కష్టపడితే వచ్చినవే కదా. కానీ ప్రభు దగ్గరకు వచ్చినాక ఎన్ని ఫోన్లు పగలగొట్టారు అని అడిగితే ఒక్కటి కూడా పగలగొట్టలేదంటండి. అదే యేసయ్య యొక్క అద్భుతం. గట్టిగా చెప్పగొడదాం హల్లెలూయా. మనసు మార్చే దేవుడు ఆయన. కోపాన్ని అణుచుకోవడం ఎలాగో నేర్పించేవాడు ఆయన. సహనము కలిగి, ఓర్పు కలిగి ఎలా జీవించాలో నేర్పించేవాడు ఆయన. చూడండి, ఓర్పు అంట గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది, ఆపేస్తుంది. ఓర్చుకుని ఉంటే, ఓర్పుతో ఉంటే, సహనము కలిగి ఉంటే పెద్ద పెద్ద అనర్థాలు జరగకుండా ఓర్పు ఆ అనర్థాలను ఆపుతుంది. హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఓర్పు, సహనము కలిగి ఉండాలి. కొంచెం ఓర్చుకోవాలి. కొంతమందికి చిన్న బాధ కలిగితే చాలండి, ఓర్చుకోలేరు, విసిరేస్తూ ఉంటారు అంతే. పట్టుకొని చేతిలో గిన్నెంటే వేసేస్తారు, ఆయన మీదకి, భర్త మీదకి విసిరేస్తారు. ప్లేట్ ఉంటే విసిరేస్తారు అంతే. పాపం ఆయన ఏం అనడు, ఇవాళ కాదులేవే రేపు వెళ్దాం అంతే, విసిరేస్తారు చేతిలో పట్టుకొని. ఉన్నారు అలాంటి వాళ్ళు మన మధ్యలో? పక్కన వాళ్ళ మీద చూపించుకుంటున్నారేంటి? చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఓర్చుకోలేక ఆవేశంతో చేసిన మీరు చేసిన ఒక పని మీ జేబుకి పని చెప్పిందా లేదా? చెప్పండి. మీరు ఓర్చుకోలేక, సహనము లేక మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీ జేబుకి పని చెప్పినాయా లేదా? ఎంతో నష్టానికి గురి చేస్తున్నాయి కదా, హాస్పిటల్కి పంపించినవి కదా, అనేక రకాల ఇబ్బందికర పరిస్థితులకి పంపించినవి కదా, చేతులు కాలేలాగా కూడా చేసినాయి కదా. అంటే చేతులు కాలేలా చేయడం అంటే ఏంలా, భార్య మీద కోపంతో పంపించేసావు, నువ్వే ట్రై చేసావు, కాలింది. అలా అనేక రకాల విషయాలలో మనం తొందరపడి తీసుకున్న నిర్ణయాలు మనకి చాలా ఇబ్బందులను కలిగించినవి. అందుకని ఈ నూతన సంవత్సరంలో కొంచెం ఓర్పు కలిగి ఉందాం. హల్లెలూయా. కొంచెం ఓర్చుకుందాం. చాలామంది అంటారు, నేనే తగ్గాలా? ఏమంటారమ్మా? ముఖ్యంగా ఆడవాళ్ళు, నేనే తగ్గాలా? రాత్రి నేనే తగ్గా, ఇప్పుడు కూడా నేనే తగ్గాలా? తగ్గేదేలే అంటారు. హల్లెలూయా. తగ్గేదేలే అని చెప్పి రేజ్ అయిపోతారు. తగ్గాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. వాక్యం చెప్పబడుతుంది చాలా స్పష్టంగా. తగ్గించుకోవడం నేర్చుకోండి. ఎవరైనా మీకు ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు, ఓకే, మీకు వాళ్ళకి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు అది చెప్పట్లేదు, నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నావు. ఇప్పుడే తగ్గించుకున్నావు. ఏం చేయాలి? హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ పెట్టేయి.
ఇప్పుడు కదా ఆగండి. హల్లెలూయా. పెట్టండి. ఎందుకనంటే మీ మధ్య ఉన్నటువంటి ఆ దూరం ఏదైతే ఉందో, ఆ మనోవేదన ఏదైతే ఉందో, మన సమాధానం లేని స్థితి ఏదైతే ఉందో, నేను చెప్తున్నాను, మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి. ఇవాళ మీతో గత కొంతకాలంగా శత్రుత్వంగా ఉంటున్న వారు ఎవరైనా ఉంటే వారికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఈ ఆరాధన అయిన తర్వాత ఒక మెసేజ్ పెట్టండి. వారి నుంచి రిప్లై సాయంత్రం 6-7 టైంలో మీకు వస్తుంది. ఈ మధ్యలో వారు ఆలోచించుకుంటారు, దీనికి ఏమైంది, గత 4-5 సంవత్సరాల నుంచి మాట్లాడతలేదు కదా, దీనికి ఏమైంది, ఇవాళ నాకు హ్యాపీ న్యూ ఇయర్ పెట్టింది అని ఒక 2-3 గంటలు ఆలోచించుకుంటారు. వాళ్ళు ఆలోచించుకుని సాయంత్రం 6-7 ఆ టైంలో మీకు రిప్లై వస్తుంది. అమెన్. అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి, మీరు చెప్పినట్టే చేశాను, మాకు సమాధానం కలిగింది అని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకని మనము రెండవదిగా ఓర్చుకోవటాన్ని నేర్చుకుందాం. బాధలు కలుగుతాయి, మనుషులు అన్నాక అరుపులు అరుస్తారు. ఓకే, దేవుని సన్నిధికి వస్తున్న నీకే ఓర్పు లేకపోతే దేవుని వాక్యం వినని వ్యక్తికి ఓర్పు ఎలా ఉంటుంది, సహనం ఎలా ఉంటుంది? ఉండదు. అరుస్తారు ఖచ్చితంగా. అరుస్తున్నప్పుడు నువ్వు తగ్గాలి. తగ్గిన ద్వారా నువ్వు హెచ్చించబడతావు. ఒక భార్యగా నువ్వు తగ్గించబడితే ఇంట్లో నీ భర్త నీ మీద అరిచాడేమో కానీ బయటికి వెళ్ళి నాకు చెప్తాడు, నా భార్య బంగారం అని. హల్లెలూయా. బంగారం అని అనిపించుకోవాల్సిన భార్యలందరూ కూడా భర్త దగ్గర తగ్గి ఉండండి, అది మీకు మేలవుతుంది. ఎందుకంటే ఇంట్లో నిన్ను అరుస్తున్నాడేమో కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చెప్తాడు నీ గురించి, నా భార్య బంగారం అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అట్లాగే మూడవదిగా మీ చెయ్యి పైనుండి ఎలా చూసుకోండి. అంటే అది మీ చెయ్యి పైనుండేలా చూసుకోండి అంటే పెత్తనం పైనుండేలా చూసుకుంటారు చాలామంది. నా మాట నెగ్గాలి అనుకుంటారు, అది కాదు. మీ చెయ్యి పైనుండేలా చూసుకోండి అంటే మీరు ఎప్పుడూ ఇచ్చేవారుగానే ఉండండి. మీ చెయ్యి కింద పెట్టొద్దు. ఎవడన్నా వస్తాడేమో, ఏదన్నా ఇస్తాడేమో, ఏదన్నా తెస్తాడేమో అని చెప్పి చూడొద్దు. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, రెండు పక్కల లాభం వీళ్ళకే. అక్కడికి వెళ్తేనే వాళ్ళే ఇవ్వాలంట, ఇక్కడికి వస్తేనే వీళ్ళే పెట్టాలంట. అసలు ఇలా వద్దు. నువ్వు ఒకవేళ ఈరోజు ఎవరింటికన్నా వెళ్తున్నావు, వాళ్ళు ఏం పెడతారో మర్చిపో, వదిలే పూర్తిగా. నువ్వు ఏం పట్టుకెళ్ళగలవో అది పట్టుకెళ్ళి వారిని సన్మానించు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వారేదో పెడతారు అని ఆశించావు, వారు పెట్టలేదు, నీకు బాధ మిగులుతుంది. ఇప్పుడు నువ్వు అసలు వారు పెట్టాలనే అనుకోవట్లేదు, కానీ నువ్వు దేవుడు నీకు ఇచ్చిన దానిలో కొంత ఏదో ఒకటి, ఒక ఫ్రూట్సో లేదు ఇంకా బట్టలో ఇంకా ఏదో పట్టుకెళ్ళి వారికి ఇచ్చావు. ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. ఎందుకని వారు పెట్టనందువల్ల నీకేమీ బాధ కలగదు, చాలా సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. ఒకవేళ వారు పెడితే హ్యాపీ, పెట్టకపోయినా హ్యాపీనే. హ్యాపీ 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 న్యూ ఇయర్లు మళ్ళీ చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతేగాని టెన్షన్ పడాల్సినటువంటి అవసరము లేదు, భయపడాల్సిన అవసరము లేదు, బాధపడాల్సిన అవసరము లేదు. అయ్యో వీళ్ళేంటి, వీళ్ళ మొహం వీళ్ళేం పెట్టలేదు అని అనుకోవాల్సిన పరిస్థితులు లేవు. ముందే ఫిక్స్ అయ్యావు, వీళ్ళు నాకు పెట్టాల్సిన అవసరము లేదు. దేవుడు నాకు ఇచ్చిన దానిలో నేనే వారికి పెట్టాలనుకుంటున్నాను, పట్టుకెళ్ళి పెడుతున్నాను అని చెప్పి హృదయపూర్వకంగా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వారికి మేలు కలగాలని ప్రార్థన చేయండి, వారు దీవించబడాలని ప్రార్థన చేయండి, వారి సమస్యలు పోవాలని ప్రార్థన చేయండి, సంతోషంగా ఉండాలని ప్రార్థన చేయండి. నువ్వు చేసే ప్రార్థన వారి నడినెత్తి మొదలుకొని పాదము వరకు కుదిపేస్తుంది వాళ్ళని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు హృదయపూర్వకంగా కోరుకునే కోరిక ఏదైతే ఉందో అది ఒక్కటే ఎదుటి మనిషి యొక్క హృదయాన్ని కదిలించగలుగుతుంది. కానీ నువ్వు కోపంతోనో, ఆవేశంతోనో, ద్వేషంతోనో ఉంటే ఎదుటి వారికి ఈజీగా తెలుస్తుంది. దాని గురించి మనము సాధించేదేమీ లేదు. కూర్చో. మీ చెయ్యి ఎక్కడ ఉండాలి? అరుణ, మీ చెయ్యి ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. ఎప్పుడు ఎవరు ఏది పెట్టాలని మనము ఆలోచన చేయకూడదు. మనమే ఎవరికైనా ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన మాత్రమే ఈఎల్ఎం సంఘ సభ్యులకు ఉండాలి. ఆమేన్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరే పట్టుకెళ్ళండి. మీ ఎవరైనా మీ ఇంటికి రానివ్వండి, మీరే వారికి పెట్టండి. హల్లెలూయా. ఇచ్చు వారిని
దేవుడు బహుగా దీవిస్తాడండి. ఇచ్చే మనస్సు ఎవరికైతే ఉంటుందో దేవుడు వారికి ఎప్పుడు తక్కువ చేయడు. బిగబట్టుకుంటారు కొంతమంది, అరే ఈ పూట వారికి చికెన్ తీసుకొచ్చి భోజనం పెడితే ఒక 100 రూపాయలు అయిపోతాయి అని బిగబట్టుకుంటారు. వారికి ఎప్పుడూ ఆ లోటు, ఆ లేమి అలాగే ఉంటుంది. కానీ ఎవరి మనస్సు అయితే చక్కగా ఎదుటి వారిని ప్రేమించాలి, వారికి పెట్టాలి, ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారో వారి విషయంలో దేవుడు సహాయకారిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అట్లాగే 4వదిగా అమ్మా నాన్నలు ఇంటికి వస్తే చూడాల్సింది వారు తెచ్చిన సంచులు కాదు కానీ వారి కడుపులు చూడండి. మీ అమ్మా నాన్నలు మీ ఇంటికి వచ్చారు, నా కూతురు ఏం చేస్తుందో, నా కొడుకు ఏం చేస్తున్నాడో అన్న ఆలోచనతో దూర ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి మీ తల్లిదండ్రులు, మీరు చూడాల్సింది వారు ఏం తెచ్చారు అనే కాదు, కానీ వారు తిన్నారా లేదా, వారి యొక్క జీవితం ఎలా ఉంది, వారి అవసరాలు ఏంటి అనే విషయాలను మీరు పట్టించుకోవాలి. హల్లెలూయా. ఎందుకనంటే తన తండ్రిని తన తల్లిని సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. నీ తల్లిదండ్రుల కంట కన్నీరు రానివ్వకుండా మీరు చూసుకోండి, దేవుడు మీకు ఆయుష్ పెంచుతాడు, మీరు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ఈ సంవత్సరంలో యాడ్ చేసుకోవాలి. అట్లాగే పిల్లలను ప్రేమతోనూ క్రమశిక్షణతోనూ పెంచాలి. ఎలాగా? ప్రేమతో పెంచాలి. రెండవది క్రమశిక్షణతో పెంచాలి. క్రమశిక్షణ తప్పుతున్నప్పుడు బెత్తము వాడాల్సినటువంటి అవసరము ఉంది, ఖచ్చితంగా వాడాలి. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అయ్యాడు, తండ్రికి శత్రువు అయ్యాడు. ఎందుకంటే వాడు చిన్నప్పుడు దారి తప్పిపోతుంటే తండ్రి తల్లి వారిని అతి గారాభం చేసి వాడు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా వారిని ప్రోత్సాహపరిచారు. తద్వారా వాడు పెద్దవాడయ్యి తండ్రికి విరోధిగా మార్చబడ్డాడు. అందుకని ఖచ్చితంగా పిల్లలను చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో పెంచాలి. అవసరమైనప్పుడు బెత్తము వాడాలి. అంతేగాని కోపంతోనో ఆవేశంతోనో వారిని పెంచకూడదు. కొంతమంది కోపంతో పెంచుతారు, ఆవేశంతో పెంచుతారు. తండ్రి కనపడితే చాలు గడగడ వణికిపోవాలని అనుకుంటారు. అది నిజమైన వణుకు కాదు. అర్థమైందా మీకు? నిజంగా మీరు అలా, నేను కనిపిస్తే చాలు మా పిల్లలు వణికిపోతారండి, అసలు నా మాట వింటే చాలు వణికిపోతారండి అంటారు. కానీ అదంత నటన. నువ్వు ప్రేమతో పెంచినప్పుడు మాత్రమే నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. హల్లెలూయా. క్రమశిక్షణతో పెంచినప్పుడు మాత్రమే ప్రయోజకులు అవుతారు. భయముతో పెంచితే అది పెద్ద ప్రయోజనాన్ని ఇవ్వదు. ప్రేమ క్రమశిక్షణతో పెంచమని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అట్లాగే ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనే విషయాలను కూడా మనం నేర్చుకోవాలి. మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, దేవుని సన్నిధికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి, దేవుని పనికి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత. నువ్వు దేనికి ఇస్తున్నావు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మీరు ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు? చాలామంది పని అవ్వలేదండి అంటారు. ఏంటమ్మా ఎంత లేటుగా వచ్చావంటే ఏమంటారు? పని అవ్వలేదంటారు. తెల్లవారుజామున 4ంటికి పెళ్ళికి వెళ్ళాలి, అప్పుడు పని అవుద్దా అవదా? ఎంత చక్కగా చెప్తున్నారు, అయిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా అయిపోద్ది. కానీ 10ంటికి దేవుని సన్నిధికి రావాలంటే అయ్యగారు పని అవ్వలేదండి అంటే ఎక్కడుంది లోపం? ఎక్కడుంది? మీలోనే ఉంది. ఎవరైతే సమయానికి రాలేకపోతున్నారో లోపం మీలోనే ఉంది. మీలో ఉన్న లోపాన్ని మీరు సరి చేసుకోండి, తప్పకుండా గొప్పవారు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు దేవుని సన్నిధికి. మేము లేవాల్సినప్పుడే లేస్తామండి, పనులు అవ్వాల్సినప్పుడే అవుతాయండి, మాకు కుదిరినప్పుడే దేవుని దగ్గరికి వస్తామండి. దేవుడు కూడా అదే అంటాడు. సరే తల్లి, నువ్వు ప్రార్థన చేసుకో, నాకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు మారావు, నీ యొక్క ఆలోచనలు మార్చబడ్డాయి, నువ్వు మార్చుకుంటున్నావు నిన్ను నువ్వు అని నాకు తెలిసినప్పుడు నేను నువ్వు అడిగింది ఇస్తాలే అంటాడు ఆయన. అంటే డైరెక్ట్గా అనడు, కానీ అంత కాలయాపన చేస్తాడు. ఎందుకు కాలయాపన చేసుకోవడం? ఆయన మాట విని సమయానికి ఆయన దగ్గరకు వస్తే ఆయన ప్రతి అవసరం తీరుస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని మనం అలాగా సమయాన్ని
అలా వృధా చేసుకుంటూ లేటుగా అట్లా తాకూడదు. హల్లెలూయా. అట్లాగే రెండవ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలండి? నీ భార్య బిడ్డలకు రెండవ ప్రాధాన్యతనివ్వాలి. అంటే మీరు మొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి, ఖచ్చితంగా దేవునికే ఇవ్వాలి. రెండవ ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వాలి, నీ భార్య బిడ్డలకి ఇవ్వాలి. వారి అవసరాలు ఏమైనా ఉన్నా, వారిని ఎక్కడికైనా తీసుకువెళ్లాల్సిన పని ఉన్నా, వారి యొక్క వ్యక్తిగత అవసరాలు, వీటన్నిటి విషయంలో రెండవ ప్రాధాన్యత మీ కుటుంబానికి ఖచ్చితంగా ఇవ్వాలి. మూడవ ప్రాధాన్యత మీ ఉద్యోగ వ్యాపారాలు. మీ కుటుంబ పోషణ కొరకు ఏదైతే మీకు నడిపిస్తుందో, మీ ఉద్యోగమా, వ్యాపారమా, మీ చేతి వృత్తి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మూడవ ప్రాధాన్యతనివ్వాలి. మరి నాలుగవ ప్రాధాన్యత ఇప్పుడు ఇవ్వాలి. అదర్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే, పెళ్ళికి పిలిచారా, లేదు అన్నప్రాసనకి పిలిచారా, ఇంకెక్కడికైనా పిలిచారా, ఇట్లాంటి వాటికి మీరు ఇవ్వాల్సింది ఏంటంటే నాలుగవ ప్రాధాన్యత. మరి కొంతమంది ఈ నాలుగవ ప్రాధాన్యత ఇవ్వాల్సిన దానిని మొదటి ప్రాధాన్యతలోకి పెట్టేశారు, మొదటి ప్లేస్లో పెట్టేశారు. ఈ మొదటి ప్లేస్లో పెట్టేస్తే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావు? సంవత్సరాలు గడుస్తున్నాయి, గొర్రెతోక బెత్తెడు, ఎక్కుడు వేసిన గొంగలు అక్కడే అన్నట్టు జీవితాలు అలా 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 అక్కడే ఉంటున్నాయి, అక్కడక్కడే తిరుగుతున్నాయి, ఎదుగుదల లేదు. కారణం నిర్ణయాలు మారట్లేదు. దేనికి ప్రాధాన్యతనివ్వాలో దానికి ప్రాధాన్యతనివ్వట్లేదు. ఫోర్త్ ప్లేస్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టి ఎవడైనా కాకితో కబురు చేయడం ఆలస్యం, ముందు మనమే ఉంటాం. ఏమండి, దేవుడికి ఇచ్చిన ఉద్యోగాన్ని, దేవుడికి ఇచ్చిన వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయొచ్చా? నీకు అన్నం పెడుతున్నది అదే కదా, నీ కుటుంబాన్ని పోషించేది అదే కదా. ఎవడైనా కాకితో కబురు చేస్తే చాలు వదిలేసి వెళ్ళిపోవడమే. అట్లా దయచేసి చేయకండి. ఎందుకంటే నీ కుటుంబం అప్పుల పాలు కాకూడదంటే నువ్వు ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనసులో చంచలత్వం ఉండకూడదు. హల్లెలూయా. ఈ ప్రకారముగా ఎవరైతే చేయగలుగుతారో వారి యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. ఆమేన్. అట్లాగే ప్రార్థన చేయకుండా మీ రోజుని ప్రారంభించవద్దు. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. తర్వాత పనిని వాయిదా వేయొద్దండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పనిని వాయిదా వేస్తుంటారు. ఇప్పుడు చేయాల్సిన పనిని మధ్యాహ్నం ఖాళీయే కదా, మధ్యాహ్నం చేసుకుందాంలే అనుకుంటారు. పనిని వాయిదా వేయొద్దు, ఎందుకంటే మధ్యాహ్నం ఏ అవసరం వస్తుందో తెలీదు. అందుకని మధ్యాహ్నం చేయాల్సిన పనిని కూడా ఉదయమే చేయటానికి ఇష్టపడండి. ఆమేన్. అలాగని పనులు పెట్టుకొని దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టకండి. దేవుని సన్నిధికి మొదటి ప్రాధాన్యత అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏమండి మీరు మొన్న ఏం చెప్పారు, మధ్యాహ్నం చేయాల్సిన వంట పొద్దున్నే చేసేసుకోమన్నారు కదా, అందుకని ఇప్పుడు నేనేం చేశాను, దేవుని సన్నిధికి కాస్త లేట్ అయినా పర్వాలేదు వంట చేసుకుని వచ్చానండి అని మళ్ళీ నా మీద పెట్టకండి. ఓకేనా? అందుకని దేనికి ప్రాధాన్యతనివ్వాలో కొంచెం మనం కామన్ సెన్స్తో ఆలోచించి నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. పనిని వాయిదా వేయొద్దు. చక్కగా పనిని సకాలంలో ముందుగానే ముగించడానికి ట్రై చేయండి. తర్వాత పని దొంగగా ఉండొద్దు. కొంతమంది పని దొంగలు ఉంటారు, తప్పించుకుంటారు. పని చేస్తున్నట్టు పని దొంగలు ఏం చేస్తారు చెప్పండి? పని దొంగలు పని ఉంటే తప్పించుకుంటారు, పని చేస్తున్నట్టుగా నటిస్తారు. పని దొంగలు ఆశీర్వదించబడినట్టుగా మీరు ఎక్కడైనా చూసారా? పని దొంగలు దీవించబడినట్టుగా మీరు ఎక్కడైనా చూసారా? ఎట్టి పరిస్థితుల్లో జరగనుగాక జరగదు. హల్లెలూయా. అందుకని ఈ నూతన సంవత్సరములో మీరు పని దొంగలుగా ఉండొద్దు. పని దొంగలు పనికి మాలిన వారుగా మార్చబడతారు. పని చేస్తున్నట్టుగా నటించేవారు పనికి మాలిన వారుగా మార్చబడతారు. అందుకని ఖచ్చితంగా నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో దానిని నీ శక్తి వంచన లేకుండా కష్టపడి దానిని మరింత ప్రయోజనాత్మకంగా నువ్వు చేయగలిగిన రోజు ఖచ్చితంగా నీ యజమాని ఎవరైతే ఉన్నారో అతడు నీకు ఉన్నత స్థితిని ఇస్తాడో. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ నూతన సంవత్సరంలో పని దొంగలుగా ఉండకండి, పని చేస్తున్నట్టుగా నటించకండి.
హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నీ శక్తి వంచన లేకుండా నువ్వెంత కష్టపడి పని చేయగలుగుతావో అంత పని హృదయపూర్వకంగా చేయి. నీకు మించినది చేయవసరం లేదు. నువ్వు మొయ్యలేని బరువు మొయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైతే చేయగలుగుతావో అది చెయ్యి. మనం నమ్మిన దేవుడు మనల్ని చూస్తున్నవాడు. ఆయన ఖచ్చితంగా ఆయన మాట వింటే ప్రతిఫలాన్ని పంపిస్తాడు నీ కోసం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అట్లాగే ఎదుటి వారిలో ఉన్న లోపాలను మీరు చూడవద్దు. అర్థమవుతుందండి? ఎదుటి వారిలో ఉన్న లోపాలు చూడాలా వద్దా? చూస్తున్నారా లేదా? చాలామంది ఏం చూస్తున్నారు? లోపాలే చూస్తున్నారు. ఎదుటి వారిలో ఉన్న లోపాలే చూస్తున్నారు. ఇదిగో ఆమె చూడు అలాగా, ఈయన చూడు ఇలాగా, అలా మాట్లాడుతుంది ఏంటి, ఇలా మాట్లాడుతుంది ఏంటి, ఇలా చేస్తుంది ఏంటి, అలా చేస్తుంది ఏంటి అని చెప్పి ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలను గురించి మాత్రమే మాట్లాడే కొంతమంది జనాంగం ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఎదుటి వారిని గురించి మాట్లాడడం మానే. నువ్వు నీ లోపల ఏం సరిచేసుకోవాలో వాటిని గురించి ఆలోచించి ఆ సరిచేసుకోవాల్సిన విషయాల మీద మనస్సు పెట్టి వాటిని సరిచేసుకుంటూ ముందుకురా. ఎదుటి వాడిలో ఉన్న లోపాలు మీరు చూస్తున్నంత కాలము మీలో ఉన్న లోపాలు మీకు కనిపించవు. అర్థమవుతుందండి? ఎదుటి వారిలో ఉన్న లోపాలను మీరు చూస్తున్నంత కాలము మీలో లోపాలు ఉన్నాయి, కానీ అవి మీకు కనిపించవు. ఈ నూతన సంవత్సరంలో ఎదుటి వారి లోపాలను ఎత్తిపెట్టి మైకు పట్టి డప్పు కొట్టి మాట్లాడడం మానేయండి. ఓకేనా? చాలామంది నేను వింటున్నా, నాకు వినపడుతున్నాయి, నేను గమనిస్తున్నా. ఎందుకు మీ ముందర లేని మనుషుల గురించి మీరు మాట్లాడుకోవడం? ఎందుకు కామెంట్స్ చేసుకోవడం? ఎందుకు ఒకరిని చిన్నపుచ్చుకోవడం? వారిని తక్కువ చేసి మాట్లాడడం ఎందుకు? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మనిషిని నిందించేటటువంటి అవకాశము తీసుకోకూడదు, మాట్లాడకూడదు. నిన్ను నువ్వు సరిచేసుకో. నిజంగా ఒక మనిషి కొన్ని లోపాలతో నీకు కనిపిస్తుంటే నువ్వు ప్రార్థన చేయి. 10 మందిలో కాదు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో పలానా వ్యక్తిలో పలానా లోపం ఉందయ్యా, ఇదిగో పలానా వ్యక్తి పలానా విషయంలో తప్పిపోతున్నాడు, అతడిని సరిచేయి ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడిని ప్రార్థన వింటాడు. హల్లెలూయా. అంతేగాని ఎదుటి వారి లోపాలను దయచేసి మీరు చూసి వాటిని ఎత్తిపట్టి 10 మంది దగ్గర మీరు మాట్లాడొద్దు. ఒకవేళ నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే వారి దృష్టిలో ఒక పనికి మాలిన వ్యక్తిలా నువ్వు మారిపోతావు. ఎందుకనంటే ఈరోజు వారు వింటున్నారు నువ్వు చెప్పేటటువంటి కాకమ్మ కబుర్లు, నువ్వు చెప్పేటటువంటి పనికి మాలిన విషయాలు, ఎదుటి వారి గురించి ఉన్నవి లేనివి కల్పించి నువ్వు చెబుతా ఉంటే ఆహా ఓహో అని సంకలు కొట్టుకుంటున్నారు. ఒకనొక రోజు ఆ పనికి మాలింది అలాగే మాట్లాడిద్దిలే, దాని గురించి నువ్వు పట్టించుకోబాక. అది అందరి గురించి అలాగే చెప్పండి, అది అందరి గురించి అలాగే మాట్లాడిద్ది, దాని జీవితమే అంతా అని నిన్ను గురించి చాలా హీనంగా మాట్లాడుకుంటారు. ఇది మనుషుల యొక్క స్వభావం. దయచేసి ఎవరి గురించి కూడా మీరు తక్కువ చేసి హేళనగా అవమానపరుస్తూ మాట్లాడకండి. నిజముగా అతనిలో లోపాలు నీకు కనిపిస్తే గదిలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యి. 10 మంది మధ్యన ఇదిగో ప్రభువా పలానా వ్యక్తి పలానా సందులో కనిపించాడయ్యా, వాడిని మార్చయ్యా వద్దు. ఇలా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. వాడి జీవితం మార్చండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుణ్ణి ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఎదుటి వాడిలో ఉన్న తప్పులను చూడటం మానేసి నిన్ను నువ్వు సరిచేసుకోవడానికి ప్రయత్నమో చెయ్యి. అట్లాగే ఏది విత్తుతావో అదే కోస్తావో అని వాక్యం చెప్తుంది. రెక్లెస్గా మాట్లాడుతుంటారు కొంతమంది, గౌరవం లేకుండా అరే వరే అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అలాంటి పిలుపు? నువ్వు గౌరవం ఇస్తేనే నువ్వు గౌరవించబడతావు. నువ్వు గౌరవంగా మాట్లాడితేనే ఎదుటివాడిని గౌరవిస్తాడు. నువ్వు సార్ అంటే ఎదుటివాడు సార్ అంటాడు. నువ్వు రెక్లెస్గా మాట్లాడావనుకో, ఎంత ఇవాళ మనిషి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాడనేది ఎవడో చూడట్లేదు. ఏమి మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు. ఎలాంటి పిలుపు పిలిస్తే
అలాంటి పిలుపుతోనే సమాధానం చెప్తున్నారు. అందుకని ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోవాలి. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. చక్కగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. ఎదుటివాడు నిన్ను గౌరవించాడా లేదా అన్నది వదిలేయండి. మనం ఇవ్వడమే నేర్చుకున్నాం. అర్థమవుతుందా మీకు? ఈ నూతన సంవత్సరంలో మనకు దేవుడు ఇవ్వడమే నేర్పిస్తున్నాడు. ఇవ్వడమే. ఏమంటే నేను వాడిని చాలా మంచిగా సార్ సార్ అని పిలుస్తుంటే అరే ఒరే అంటున్నాడండి నన్ను అంటే అనుకోనివ్వండి. వాడి దృష్టిలో నువ్వు చాలా చిన్నవాడివేమో అందుకని అంటున్నాడేమో. నువ్వు పెద్దగా బాధపడాల్సిన అవసరమో లేదు. సాధ్యమైనంత వరకు గౌరవం ఇవ్వండి. ఖచ్చితంగా అరే ఒరే అని పిలిచిన వాడే ఒకనొక రోజు నిన్ను సార్ అని పిలుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అట్లాగా ఖచ్చితంగా పిలుపుల విషయంలో మీరు ఈ నూతన సంవత్సరంలో జాగ్రత్త పడండి. మీకు మేలవుతుంది. ఆమెన్. హల్లెలూయా. అట్లాగే కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ పనులను అదెంత పని, నేనైతేనా అసలు ఎరగదీసేసేవాడిని అంటారు. ఏమంటే లోతెంత ఎవడో తెలుస్తుంది? విశ్వాసికి పని ఏముంది? చక్కగా కాలు మీద కాలేసి పైన కూర్చుని వీడియో తీసుకుంటున్నాడు. కష్టమంతా నాదే అని అశోక్ అనుకున్నాడు అనుకోండి, దిగితే తెలుస్తుంది ఏదైనా. అవును, అంటే అశోక్ కూడా వీడియో షూటింగ్ వచ్చలేండి. అసలు చెప్తున్నా, అసలు ఉదాహరణ చెప్తున్నా. అంటే ఒక పని ఇప్పుడు పైకెక్కి పని చేస్తూ ఉన్నప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏమంటారు, ఎంతసేపు కడతావు, తొందర కట్టు. నేనైతే కట్టి పారేసేవాడిని. నిజమే, కట్టి పారేసేవాడివి, తెగిపోయేది అక్కడ. అంటే ఒక మనిషి ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అదెంత ఇదెంత అని చెప్పి ఎదుటివాడు చేసే పనిని తక్కువ చేయకండి. లోతెంతో నీటిలో ఉన్నవాడికి తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటో, కింద ఏమున్నాయో, బురద ఉందో, బురదలో ఏమున్నాయో, జలగలు ఉన్నాయో, పాములు ఉన్నాయో, ఏవి కాళ్ళకి చుట్టుకుంటున్నాయో, పరిస్థితి ఎలా ఉందో, వాడు ఎంత కొట్టుకుంటున్నాడు అక్కడ నీటిలో ఉన్నవాడికి తెలుస్తుంది. గట్టున ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎంతసేపు చేస్తావు అంటాడు పైనుండి. అందుకని ప్రతి ఒక్కరు చేస్తున్న పనిని మీరు గౌరవించండి. వారు చేస్తున్న పనిని హేళన చేయకండి, వారిని తక్కువ చేసి మాట్లాడకండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎవరికి అప్పగించిన పనిని వారు చెయ్యాలి. ఇప్పుడు దేవుడు నాకు వాక్యం చెప్పమని అప్పగించారు. దేవుడు నన్ను సంఘాన్ని నడిపించమని బాధ్యత ఇచ్చారు. దేవుడు అప్పగించిన పనిని నేను చేయగలను. పైకెక్కి కట్టాలంటే నేను కట్టగలనా? అది నేను చేయలేను. అట్లాగా మనం ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ప్రతి పనిని మనం గౌరవించాలి. ఏది కూడా హేళన చేసేలాగా దూషించేలాగా ఉండకూడదు. ఇప్పుడు అందుకని ఖచ్చితంగా మనము చేసే పనిని గౌరవించాలి, ప్రేమించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టున ఉండి మాట్లాడొద్దు. చక్కగా చేస్తున్న పనిని గౌరవించండి, ప్రేమించండి. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రభువైనటువంటి దేవుడు మనకు అనేక విషయాలను ఆయన తెలియపరిచారు. దేవునికే మహిమ కలుగునుగాక. మరి నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా మరి పాటించాలని, ఈ విషయాలన్నింటినీ కూడా నేను వ్రాసి మీకు ఇస్తాను. మీరు మీ ఇండ్లలో పెట్టుకొని ప్రతిరోజు చదవండి. వీటిని ఈ సంవత్సర కాలం అంతా చదవండి. నేను చెప్తున్నా 2025 ఎంట్రన్స్లో గొప్ప ప్రయోజకులుగా మీరు ఇక్కడికి వస్తారు. ఆమేన్. ఇది ఖచ్చితంగా జరుగుద్ది. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.